ఆ రోజు శివాలయంలో గర్భాలయంలో కాకడా వెలిగించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నేను పూజ సామాన్లు అవన్నీ తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్దామని రెడీ చేసుకుంటున్నా. అప్పుడు భుజం మీద 2 సార్లు తట్టాడు. తట్టంగానే ఏంది అన్న, ఏం మర్యాద తెలియదా మీకు అని అన్నాడు. సర్లేని మళ్ళీ తీసుకొని సామాన్లు పోతుంటే మళ్ళీ తట్టి ఒకసారి చెప్తే అర్థంగా మీకు మర్యాద అనేది తెలియదా అని గట్టిగా అన్నాడు. తర్వాత నేను మళ్ళీ సర్లే పట్టించుకోకుండా బయటికి వచ్చేసినాక పల్లకి స్వామివారి బయలుదేరే ముందర అక్కడ బూతులు తిడుతున్నాడు. తిడుతుంటే ఎందుకన్నా అట్లా తిడుతున్నారు బూతులు అన్న అని నేను తిట్టానని చెప్పుకో. దాదాపు కూరగాయల ప్రసాద్ తెలియదు, అవన్నీ ఏం అడగలే. అయితే మామూలుగా అడగలేదు, అవన్నీ అడగలేదు. నేను హడావుడిలో వెళ్ళిపోయాను. నేనేం చేయలేదు, తెలియలేదు. తీసుకెళ్ళాలి, ఎవరి దగ్గర అంటే ఈరోజు గతంలో మొన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు కార్యక్రమంలో వారు కూడా అక్కడ రావడం జరిగింది. మా స్వామి ఒక ఆయన పూజ అవన్నీ నేను మంత్రం చెప్తుంటే ఆయన పూజ చేస్తూ ఉన్నారు. వారి చేతికి పుష్పాలు ఇవ్వలేదు, హారతి ఇవ్వలేదు. వారికి కొంత ఆగ్రహం చెందినట్టుగా తెలిసింది. అంటే మేము ముందుగా వెళ్ళిపోయాము కాగడా తీసుకొని, వెనకాల ఈ యొక్క ఇది జరిగింది అని చెప్పి తెలిసింది. అంతేకాకుండా వారు మా మీద కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశారు, ఇట్లా అవమానం చేశారని చెప్పి వారు చెప్పినట్టుగా మాకు తెలిసి మేము కూడా జరిగిన విషయాల్ని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి వారి మీద మేము చాలా గౌరవంగా ఉంటాము. ఎందుకంటే వారు ఎన్నో సంవత్సరాలుగా మన దేవస్థానానికి వారు కూరగాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది. అదే కాకుండా అనేక కార్యక్రమాలకి వారు సహకరించడం అనేటువంటిది జరుగుతోంది. కానీ అప్పుడప్పుడు ఇటువంటి చిన్న కోపతాపంతో వారు చేసేటువంటి ఈ యొక్క దురుసు ప్రవర్తన వల్ల కొంత మా అర్చకులు కానీ మా పండితులకు కానీ కొంత మనోవ్యధ కలగడం వల్ల మేము కూడా కొంత బాధ చెందడం జరిగింది. అంతేకాకుండా వారే ఈ మధ్యన నేను కూరగాయలు ఇవ్వను అని చెప్పేసి అనేక పర్యాయాలు మా అధికారికి కానీ మా ఆఫీస్లో స్టాఫ్కి కానీ ఫోన్ చేయడం, మేము ఇవ్వను అని చెప్పి వారే అనేక పర్యాయాలు చెప్పడంతో ఇప్పుడు మేము కూడా వేరే దాతని వెతికేటువంటి ప్రయత్నంలో ఉండి వేరే వారి ద్వారా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. ఎందుకంటే వారే ఇవన్నీ కూడా నేను ఇవ్వను అనేటువంటి మాటని వారే చెప్తున్నారు పదే. కాబట్టి అయినప్పటికీ వారి యందు మాకు ఎంతో గౌరవభావం ఉంది. వారిని మేము ఏ విధంగానూ ద్వేషించట్లేదు. కాకపోతే వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది కొంత ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి కొంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఆ యొక్క విషయాన్ని మాత్రమే మేము తెలియజేస్తున్నాము. వారి యందు మాకు ఎటువంటి అగౌరవ భావం లేదు. వారు ఎంతో సేవ చేసి ఉన్నారు ఇన్ని సంవత్సరాల పాటు వారి యొక్క దేవస్థానానికి. వారి యందు గౌరవంగానే ఉంటాము. కాకపోతే వారు ఇప్పుడు కూరగాయలు ఇవ్వను వారంతకు వారు స్వయంగా ప్రకటించడం, అనేక పర్యాయాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో మేము కూడా ఇప్పుడు వేరే దాతలని వెతికే ప్రయత్నంలో ఉండి ఈ రోజున మేము వేరే దాత మనకి ముందుకు వచ్చారు. ఈ జరిగినటువంటి సంఘటనలంతా తెలుసుకున్నటువంటి బుక్కాపురానికి చెందినటువంటి కిషోర్ అనేటువంటి ఒకరు, అట్లాగే ఇండోస్ హాస్పిటల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక డాక్టర్, వారి ఇరువురు కూడా స్వచ్ఛందంగా వారు జరిగినటువంటి సంఘటన విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇట్లా వారు కూరగాయలు ఇవ్వడం మానేశారన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాము అని చెప్పేసి వారు ముందుకు రావడం, ఈరోజు వాళ్ళు ఉదయం తెప్పించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేము ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మనకి శివరాత్రికి వాటికి హైదరాబాద్ నుంచి లారీల్లో కూరగాయలు తెచ్చిచ్చేటువంటి దాతలు అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు కానీ అనంతపురం కానీ వారందరూ కూడా మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. అది కూడా మేము ఎలా తీసుకోవాలి ఏమిటి అన్నది అనంతరం మా అధికారి గారితో చర్చించి మా ఈవో గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి జరిగిన వాటి మీద మేము ఎక్కడా చెప్పలేదు. మేము ఎక్కడా కూడా మాకు జరిగినటువంటి నష్టాన్ని కానీ మాకు కలిగినటువంటి ఆందోళన ఆవేదనని కానీ మేము ఎక్కడా ప్రకటించలేదు. వారంతకు వారే మా అధికారికి మా మీద కంప్లైంట్ చేయడం జరిగినందువలన వారు కూరగాయలు ఇవ్వను అని చెప్పినందువలన మా దేవస్థానంలో జరిగేటువంటి అన్నదానానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు స్వామి దర్శనానికి. అటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే అయ్యవారిలో ఉంటే మేము మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేము దాతల్ని సంప్రదించడం, అడగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జరిగేటువంటి కొనసాగింపులో ఆ కూరగాయలు ఆగిపోతే అన్నదానానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేక మంది ముందుకు రావడంతో మేము వారితో సంప్రదించి వారి ద్వారా ఈ రోజు నుంచి కూరగాయలు తెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. కాబట్టి జరిగినటువంటి విషయాన్ని మాత్రమే మేము తెలియజేస్తున్నాం తప్పితే వారి మీద ఎటువంటి
మేము ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు. వారిని కించపరిచే విధంగా ఎవ్వరూ కూడా మా దేవస్థానంలో మా ఈవో గారి దగ్గర నుంచి కింద అటెండర్ వరకు వారి యందు సంపూర్ణమైనటువంటి గౌరవ భావంతో మేము ఉంటాం ఎప్పుడూ కూడా.